సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ బేస్మెంట్ లేదా గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నాయి. ఇక్కడి నుంచి బయటకు వచ్చే వ్యర్థ జలాలు సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లోస్ బయట కార్పొరేషన్ డ్రైనేజీకి కనెక్ట్ చేస్తున్నారు. హైరైజ్ బిల్డింగుల్లోని జనాభాకు తగినట్టుగా బయట డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేయకపోవడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తున్న మురుగు నీరంతా మ్యాన్ హోల్స్ నుంచి బయటకు తన్నుకొచ్చి రోడ్లపై పారుతుంది. ఈ 2 దశల్లోనూ ఆపరేషన్, మెయింటెనెన్స్ లోపాల వల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ విడుదలవుతుంది. దీంతో బయట రోడ్ల మీద, ఫ్లాట్లలోని బాత్రూంలు, బాల్కనీల్లోనూ ఆ దుర్వాసన తట్టుకోలేకపోతున్నామనే ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు చర్చంతా అసలు హైదరాబాద్ లో హైరైజ్ బిల్డింగ్స్ అవసరముందా అనేదే. నిజానికి నిపుణులు హైదరాబాద్ కి హైరైజ్ బిల్డింగ్స్ అవసరం లేదని చెబుతున్నారు. ముంబై లాంటి సిటీల్లో సముద్రం కారణంగా విస్తరణకు అవకాశాలు లేక అక్కడి ప్రభుత్వాలు హైరైజ్ బిల్డింగ్లకు అనుమతులిస్తున్నాయి. కానీ హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ సిటీకి 4 వైపులా విస్తరణకు అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ORR నుంచి RRR వరకు ల్యాండ్ను సెమీ అర్బన్ ఏరియాగా డిక్లేర్ చేసింది. దీంతో ఇక్కడ హైరైజ్ బిల్డింగ్ల అవసరమే లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సిటీలో కమర్షియల్ అవసరాల కోసం హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ బడా కంపెనీలు పోటీ పడి మరీ రెసిడెన్షియల్ అవసరాలకు వీటిని నిర్మిస్తున్నాయి. చదరపు ఫీట్కు 10,000 నుంచి 15,000 చొప్పున ధరలు నిర్ణయించి వేల కోట్లు సంపాదిస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కమిషన్ల కోసం